మనము రక్షకుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ఒక నక్షత్రాన్ని ముందు పంపిస్తాడు. ఆ నక్షత్రాన్ని చూచి నడిచినంతసేపు మనము క్షేమంగా ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు, ఈ సమాజము క్షేమంగా ఉంటుంది. ఈరోజు ఒకటే పాఠం మనం నేర్చుకొని ముగించుకుందాం. చాలా ఉన్నాయి అందులో. ఓపెనింగ్ సెంటెన్స్ ఏం చెప్పాను? విశేషమైన అత్యవసరమైన పాఠాలు చాలా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఒక్క పాఠం నేర్చుకుందాం. రక్షకుని దగ్గరికి మనల్ని నడిపించడానికి దేవుడు పంపిన నక్షత్రమును చూచి నడిచినంత వరకు మనం క్షేమంగా ఉంటాం, మన చుట్టూన్న వాళ్ళు, ఈ సమాజం అందరూ క్షేమంగా ఉంటారు. రక్షకుని దగ్గరికి బయలుదేరిన వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూడడం మానేస్తే ప్రపంచానికి సమాజానికి ప్రమాదకరం. ఇది పాఠం. క్రిస్మస్ పాఠాలు అని ఒక బుక్ రాయాలి. ఎప్పుడు రాయాలి? మస్తు రాయాల్సినవి ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు 100 టాపిక్లు చెప్తా. ఇవన్నీ రాయాలి. ఎప్పుడు ఎన్ని రాయాలి ప్రభువా? మరి యేసయ్య రాకడేమో దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కూర్చొని రాసిన చదివేది ఎవరు? ప్రపంచ ఏక ప్రభుత్వం దగ్గరకు వచ్చేస్తుంది. మనం ప్రాణాలు అరచేత పట్టుకొని అడవుల్లో పారిపోయి సొరంగాల్లో ఆరాధించుకున్న రోజుల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఇక నిత్యత్వంలో చెప్పుకోవాల్సిందే ఇవన్నీ. ప్రియులారా, ఆ నక్షత్రాన్ని వారు చూచి నడిచినంత వరకు సరిగానే నడిచారు. ఆ నక్షత్రాన్ని చూచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చిరి. 2:1 చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును, ఇట్ వాజ్ హిజ్ స్టార్. అనేక నక్షత్రములున్నవి, ఇది మాత్రం ఆయన నక్షత్రం, హిజ్ స్టార్, ఆయన యొక్క నక్షత్రం, ఆయనకు చెందినది, ఆయన కొరకే పుట్టినది, ఎ స్పెషల్ స్టార్. చూసి ఆయనను మేము పూజింప వచ్చితిమి. ఆయనను పూజించడానికి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇది ప్రశ్న. అరే, యెరూషలేముకి ఎందుకు వచ్చారు మీరు? వచ్చి ఎవరిని అడుగుతున్నారు? ఎంక్వైరింగ్ విత్ ద రాంగ్ పర్సన్. వాడిని ఎందుకు అడుగుతున్నావు? నక్షత్రాన్ని చూసి వచ్చావు కదా, మధ్యలో నువ్వు దారి తప్పి నక్షత్రాన్ని గాలికి వదిలేసి వీడిని ఎందుకు అడుగుతున్నావు? ఆ నక్షత్రాన్ని పట్టుకొని నడువు. 2 సంవత్సరాలు నడిచేటంత దూరము వాళ్ళ దేశం. 2 సంవత్సరాలు దాన్నే చూసి నడిచారు. యూదయ దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా దాన్నే చూసి ఎందుకు నడవలేదు? డైరెక్ట్గా బెత్లెహేముకు తీసుకెళ్ళేది ఆ నక్షత్రం. అసలు వచ్చింది ఎందుకు? అది పుట్టింది ఎందుకు? యూదా దేశంలో పొలిమేరలో ప్రవేశించిన తర్వాత ఈ జ్ఞానులకు సొంత బుర్రకాయ పనిచేయడం మొదలుపెట్టింది. ఒరే, మనము దేశంలోకైతే వచ్చామురా, ఈ దేశంలో రక్షకుడు పుట్టి ఉంటాడనేది మన గ్రంథాల వలన మనకు తెలుసు, ఈ నక్షత్రం బట్టి తెలిసింది. కానీ మరీ నక్షత్రం మీద ఓవర్గా డిపెండ్ కావడం కూడా మంచిది కాదు. మరి మనం జ్ఞానులం కదా, మనం సామాన్యులమా? మనకు ఎంత జ్ఞానం ఉంది? ఆ మాత్రం తెలివి లేదా? ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ దేశంలోకి వచ్చాం. ఆయనతో కామన్ సెన్స్ లేదా మనకు? రాజు గనుక పుట్టుంటే ఎక్కడ పుట్టుండాలి? రాజభవనంలో పుట్టుండాలి. ఆ మాత్రం తెలియకుండానే జ్ఞానులం అయిపోయినామా మనం? రాజభవనంలో పుట్టుంటాడు. కాబట్టి యూదా దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇక నక్షత్రాన్ని వదిలేసి రాజధాని నగరం ఎక్కడ అని రాజధానికి వచ్చారు.
రాజధానికి వచ్చిన తర్వాత రాజభవనం ఎక్కడ అని అక్కడికి వచ్చారు. అప్పటిదాకా వాళ్ళకు ముందు నడిచిన నక్షత్రాన్ని వాళ్ళు వెనకబడేసి, ఇప్పటి నుంచి నువ్వు మమ్మల్ని ఫాలోగా అని చెప్పి వాళ్ళు లీడర్లు అయిపోయి బాయిలో పడ్డారు. అసలు సంగతి అది. చాలా విలువైన పాఠం. నువ్వు యాత్ర మొదలు పెట్టేటప్పుడు యేసును చూచి యాత్ర మొదలు పెట్టావు, నువ్వు చివరిదాకా యేసుని చూచి నడవాలి. దేవుని వాక్యాన్ని చూసి యాత్ర మొదలు పెడితే నీవు ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా వాక్యం మీదనే నీ గురి ఉండాలి. మధ్యలో నువ్వు దాన్ని వదిలేసి మరి సొంత తలకాయ పనిచేసింది అనుకో, నువ్వు గొయ్యిలో పడతావు. సమాజానికి ఘోర ప్రమాదం. ఒక భక్తుడు తప్పు చేస్తే వానికే కాదండి, లక్షల మందికి ప్రమాదం. జ్ఞాని తప్పు చేస్తే లక్షల మందికి ప్రమాదం. అక్కడికి ఎందుకు వెళ్ళారు అనవసరంగా అంటే మరి కామన్ సెన్స్ క్వశ్చన్ అండి. పుట్టినవాడు యూదుల రాజు, మరి రాజు రాజభవనంలో కాకపోతే అక్కడ పుడతాడు. ఏం ఐడియా వచ్చిందిరా మనకని మురిసిపోయి రాజు దగ్గర పోయేసారు. వాడు ముక్కును వేలు, అదేంటి యూదుల రాజు పుట్టాడా? మా మహారాణి వారేం నీళ్ళు వేసుకోలేదే, ఇదేం మాయా? ఆ 9 నెలల ప్రాసెస్ చట్టుకుమని కనేది కాదు కదా ఓ నిమిషంలో. ఆమె ప్రెగ్నెంట్ కావాలా, వేవిళ్ళు రావాలా, వాంతులు చేసుకోవాలా, ఎంత ప్రాసెస్ అయితే కదా పుట్టేది పిల్లోడు. నిన్నమ్మనే నాతో బాగానే మాట్లాడింది మహారాణి వారు, బాగానే ఉంది, చట్టుకుని కనేసింది. మా రాజభవనంలోనైతే పుట్టలేదు, రాజు అయితే పుట్టాడు, రాజభవనంలో పుట్టలేదు. అంటే రాజు కావలసిన వాడు ఎక్కడో పుట్టాడు అంటే ఇది రాజద్రోహము. ఈ రాజకీయం పనిచేసింది. వాడెవడో పుట్టినవాడు ఎవరని చెప్తున్నారు వీళ్ళు? యూదులా? మరి నేను యూదుల రాజుని నేనైతిని, నా తర్వాత నా కొడుకు రాజు కావాలి కదా, ధర్మము కదా. మరి నేను రాజునైతే నా తర్వాత నాకు పుట్టిన నా కొడుకు రాజు కావాలి. ఎవడో రాజు కావడం రాజద్రోహం కాదా? అంటే నా వంశం కానివాడు, నా గోత్రం కానివాడు, ఎవడో నాకు సంబంధం లేనివాడు వచ్చి సింహాసనాన్ని లాగేసుకుంటాడన్నమాట. సింహాసనానికి న్యాయమైన వారసుడు నా కుమారుడు, నా కుమారుడికి ద్రోహం జరుగుతుంది. అమ్మ ఇంకా నయం, నాకు ముందే తెలిసింది. వాడు పెరిగి పెద్దవాడైతే ప్రైవేట్ ఆర్మీ తయారు చేసుకొని ప్రజల్లో తిరుగుబాటు తెచ్చి ఏమేమి పెంట పెట్టేసేవాడో. ఇంకా ఇప్పుడు పుట్టాడు కొత్తలో తెలిసింది, ఇప్పుడే చేసేస్తా పని జరిగిపోతుంది అనుకున్నాడు వాడు. మరి రాజకీయంగా అలాగే ఆలోచిస్తారు. నా పదవికి ముప్పు వచ్చింది అనుకున్నప్పుడు లేపేద్దామని చూస్తారు. అధికారానికి అలవాటైన వాళ్ళు ఏం చేస్తారు ఏమండి? అధికారానికి అలవాటైన వాళ్ళు ఏం చేస్తారు? నా సింహాసనం పోతుంది అనుకున్నప్పుడు వాడిని లేపేసేయండి అంటారు. దట్స్ వాట్ హ్యాపెన్స్. వీళ్ళు అసలు అనవసరంగా వాని దగ్గరికి పోకుండా ఆ చుక్కని చూసి, నక్షత్రాన్ని చూసి అలాగే నడుస్తూ సైలెంట్గా పోయి ఆరాధించుకొని అట్నుంచట వెళ్ళిపోతే వీడికి అసలు ఖబరే ఉండేది కాదు. కానీ వెళ్ళి వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీడు నక్కజిత్తులుడు. వీళ్ళు అయ్యా నక్క, వీడు నక్క, నక్కల వంశం మాట అది. అందుకే ఇప్పుడు వీడు చచ్చిపోయిన తర్వాతనే యేసుప్రభు వారు బాలయేసు మళ్ళీ ఐగుప్తుకు పోయి మళ్ళీ నజరేతుకు వచ్చాడు కదా. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారు, ఏళ్ళు మళ్ళీ అని చెప్తే మళ్ళీ వచ్చారు. నజరేతులో పెరిగాడు ఆయన. కాబట్టి యేసుప్రభువు వారు పుట్టినప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఉన్నవాడు హేరోద్ ద గ్రేట్ కాదు, మహాహేరోద్ కాదు, వాని కొడుకు. హేరోద్ అనేది ఆ సింహాసనం మీద ఎవడు కూర్చుంటే
వాడి పేరు హేరోదు. ఫరో లాగా ఐగుప్తు రాజును ఎప్పుడు ఫరో అనేది పిలుస్తారు. ఫరో అనేది, అబిమెలెక్ అనేది, ఇది ఆ పీఠం మీద కూర్చున్న వాళ్ళు ఎవరికైనా అదే పేరు అన్నమాట. అందుకే ఆది కాండంలో చాలామంది అబిమెలెకులు ఉంటారు, ఒకడు కాదు. నీరో, సీజర్. సీజర్ అంటే, కైసర్ అంటే చక్రవర్తి. నీరో చక్రవర్తి, తర్వాత కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్ వేరు, ఎంపరర్ నీరో వేరు. అందరి పేరు సీజరే, కైసరే, కానీ వాడి పర్సనల్ నేమ్ వేరు. కైసరు, ఫరో, అబిమెలెక్. ఇలాగా హేరోదు కూడా ఆ రాజపీఠం మీద ఎవడు కూర్చుంటే వానికి ఆ బిరుదు. అగ్రిప్పరాజా అని పౌలు కాలంలో అగ్రిప్పరాజు ఉన్నవాడు కూడా హేరోదే. హేరోదు అగ్రిప్ప అంటారు వాడిని, అగ్రిప్పరాజు. వీళ్ళందరూ ఎవరంటే ఏదోము వంశము, ఏషావు సంతానం. రోమియోలు చేసిన రాజకీయం ఇది, రోమియోలు చేసిన రాజకీయం. రోమా చక్రవర్తి, ఇప్పుడు యూదులు అంటే బలమైన జాతి కదా వాళ్ళు. ఇప్పుడు చూడండి, 90 లక్షలు, కోటి కూడా లేరు, ప్రపంచానికి గడగడలాడు. 90 లక్షలు. హైదరాబాద్ 1,40,40,40 లక్షల దాకా ఉంది హైదరాబాద్ జనాభా. వాళ్ళు 1 కోటి కూడా లేరు, 90 లక్షలు ఉన్నారు. ప్రపంచాన్ని మొత్తం అట్లా ఆడిస్తున్నారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి బలమైన జ్ఞానము కలిగిన జాతి యూదులు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా గుప్పిట్లో పెట్టుకోవాలని వీళ్ళు రాజకీయం చేసి ఏం చేశారంటే, మీ సహోదరుడు, మీ కజిన్ బ్రదర్స్ అయినటువంటి ఏషావు సంతానం ఎదోమీయులలో ఒకడిని మీ మీద రాజుగా నియమిస్తే అతడు నా కింద సామంత రాజు. హేరోదు కైసర్ చక్రవర్తికి సామంతరాజు. అదేంటి అంటే, వాడు మరి మీ కజినే కదా, అబ్రహాం సంతానం కాదా మరి చెప్పండి అని. అబ్రహాం సంతానమే కదా, యాకోబు సంతానం మీరైతే ఏషావు సంతానం వాడు, మీ బ్రదరే కదా, ఉండని అని అలాగా వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని, ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. సరే, వంశపారంపర్యంగా అహరోను వారసుడు ఒకడు ఉండని అయితే మేము కూడా ఒకరిని అడిషనల్గా ప్రధాన యాజకుని పెడతాని కయప అనేవాడిని పెట్టారు. రోమన్స్ అపాయింట్ చేశారు. అసలు ఇద్దరు ఉండరు ప్రధాన యాజకులు. అన్న కయప ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అని రాస్తాడే, ఇద్దరు ఉండరు, ఒక్కడే ఉండాల. వర్షక్రమం ప్రకారం ఉన్నోడు అన్న. రోమియోలు రాజకీయం చేసి సెకండ్ యాజకుడిని పెట్టారు. ఇలాగ వాళ్ళ మీద గ్రిప్పు సంపాదించుకున్నారు అన్నమాట. వీళ్ళ మీద ఉన్నటువంటి ఈ హేరోదు ఎవడైతే ఉన్నాడో, మహాహేరోదు చచ్చిపోయిన తర్వాత, మహాహేరోదు చచ్చిపోయినాక ఆయన కొడుకు హేరోదుగా ఉన్నప్పుడు యేసు మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చి అక్కడ పెరిగాడు. యేసయ్య పెరిగిన తర్వాత ఓసారి మాట్లాడుతుంటాడు, ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. నక్క అంటే నక్క జిత్తుల వాడు అనమాట. ఇక వాడు నక్క అయితే వాళ్ళ అయ్య కూడా కుక్క అయితే కాదు కదా. నక్క వాళ్ళ డాడీ కుక్క అవుతాడా? నక్క వాళ్ళ డాడీ కూడా నక్కనే. కనుక అదంతా నక్కల జాతి అది. చాలా ఇది, ఎందుకంటే ఈ రాజకీయం, అందుకే ఇదంతా చెప్పాను. ఇలా రాజకీయం చేసి అటు రోమా చక్రవర్తిని మంచి చేసుకొని, ఇటు యూదులను గ్రిప్లో పెట్టుకొని వీళ్ళు విడుదల పొందకుండా ఒక వల పన్ని పెట్టారన్నమాట. ఆ నక్కతో ఇలాగ చెప్పమన్నాడు యేసయ్య. కనుక ఈ మహాహేరోదు కూడా వాడు ఒక ముసలి నక్క. వాడేం చేశాడంటే, అయ్య బాబు ఎంత మంచి వార్త చెప్పారండి, యూదులు రాజు పుట్టేశాడా, నేను కూడా వచ్చి ఆయన ఆరాధించుకుంటాను. పండితులు శాస్త్రులు చెప్పారు కదా, యూదాదేశపు బెత్లెహేములో పుడతాడని రక్షకుడు. మీరు వెళ్ళి ఆయన చూచి పూజించి
నిజంగానే ఉన్నాడో లేదో వచ్చి నాకు సమాచారం చెప్పండి, నేను కూడా వచ్చి శిశువును పూజిస్తాను అన్నాడు. వీళ్ళు మళ్ళా వచ్చి ఫలానా దగ్గర ఉన్నాడు అని చెప్తే వెళ్ళి కత్తి పట్టుకొని ఒక్క రేటుతో నరికేద్దామని వీడి ఉద్దేశం. శిశువుగా ఉన్న యేసును, అంటే 2 ఏండ్ల బాలుడు యేసయ్య, 2 సంవత్సరాలు తప్పడుగులేసి నడిచేస్తున్నాడు. చాలామంది జ్ఞానులు వచ్చి బాల యేసు ఇట్లా ఒడిలో పడుకుంటే ఆయన ముందు ఆ పెట్టెలు పెట్టి బంగారము, సాంబ్రాణి, బోళము సాగిలో పడి ఆరాధించినట్టు మరియమ్మ ఒడిలో ఉన్న చిన్న మంత్ బేబీలాగా వేస్తారు. తప్పు ఆ బొమ్మ. యేసయ్య చిన్న చిన్న పాదాలతో నడుస్తున్నాడు, బుడిబుడి నడకలు. ఆయన ముందు జ్ఞానులు సాగిలో పడితే ఆ చిన్న యేసు 2 ఏళ్ల బాలుడు అలా చెయ్యెత్తి ఆశీర్వదించాడు. దట్ ఈస్ ద యాక్చువల్ పిక్చర్. ఆ పిక్చర్ ఎప్పటికైనా వేయించి పాపులర్ చేయాలని నా ఆశ. 2 years బాయ్ బ్లెస్సింగ్ ద వైస్ పీపుల్ ఆఫ్ ద ఈస్ట్. 2 ఏళ్ళు నరికేద్దాం అనుకున్నాడు హేరోదు. ఆయన చూసి ఆరాధించిన తర్వాత దేవదూత స్వప్నమందు వచ్చి, రేపు పొరపాటు చేస్తున్నారు మీరు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ ముసలి నక్కకు పోయి చెప్పకండి, ఇంకొక దారం బట్టి వెళ్ళిపోయి చేసిన తప్పులు చాలని చెప్పి పంపించేశాడు. ఈ ముసలి నక్క ఎదురు చూస్తూ ఉన్నాడు, వాళ్ళు వస్తారు కదా నేను వెళ్ళి ఆ శిశువుని నరికేస్తానని. ఎంతసేపటికి రారు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు రారు. ఓహో వీళ్ళు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారని వాడికి అర్థమైపోయింది. జ్ఞానులు నన్ను అపహసించిరని హేరోదు తెలుసుకొని ఆగ్రహము గలవాడై, ఆగ్రహం ఎందుకు? నా ప్లాన్ ఫలించలేదు. 16వ వచనం, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి, అబ్బా అంత ఆగ్రహం దేనికో, నిజంగా పూజించేవాడివైతే ఆగ్రహం దేనికి బాబు, నీ దేశమే కదా, బెత్లెహేమని ఊరు కూడా తెలుసు కదా, యూదా దేశము బెత్లెహేమా, నీవు యూదా వారి గ్రామములలో స్వల్ప గ్రామం అన్నాడు. అల్పమైన దానవు కాదు, కానీ ఊరు చిన్నదే. మహారాజు అక్కడికి పోయి కనుక్కుంటూ చెప్పేసేస్తారు కదా, బహు ఆగ్రహం ఎందుకు, నా ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని. ఆ శిశువును చంపేద్దాం అనుకుంటే వీళ్ళు నాకు అడ్రస్ చెప్పుకుని వెళ్ళిపోయారు అని బహు ఆగ్రహము తెచ్చుకొని అప్పుడు క్యాలిక్యులేట్ చేశాడు. జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన ఏమి కాలం తెలుసుకున్నాడు, ఈ ముసలి నక్క కదా, వీడు నక్క చిత్తులోడు కదా, వీళ్ళు వెళ్ళి మళ్ళీ రాకపోతే ఎలాగని ముందే ఆలోచించాడు. వెళ్ళి ఆ శిశువును చూసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడ్రస్ చెప్పండి నేను ఆరాధిస్తాను అన్నాడు. మరి వీళ్ళు వస్తారని నమ్మకం ఏంటి, అటునుంచి అటు వెళ్ళిపోతే ఎలాగ నా పరిస్థితి అని వెళ్ళక ముందు కొంచెం ఆగండి బాబు, ఒక వివరం అడుగుతాను అని 6-7 వచనాలు రహస్యముగా పిలిపించాడట. ఎలా పిలిపించాడు? ఆయన అంతఃపురములో రహస్యమైన గదిలోనికి ఈ తూర్పు దేశపు జ్ఞానులతో రహస్యమైన సమాలోచన చేయడానికి వాళ్ళని పిలిచాడు. అక్కడ ఎవ్వరూ లేరు, మంత్రులు గింత్రులు ఎవరు లేరు. సీక్రెట్ మీటింగ్ విత్ ద వైస్ పీపుల్, వైస్ మెన్. మీకు కరెక్ట్గా నక్షత్రం ఎప్పుడు కనపడింది చెప్పండి అని ఆ డేటు టైము రాసుకున్నాడు. ఒకవేళ వీడు రాకుండా వెళ్ళిపోయినా సరే ఈ టైమును బట్టి ఆ శిశువుకి ఎంత ఏజ్ ఉంటుందో నేను క్యాలిక్యులేట్ చేసి అంత ఏజ్ ఉన్నోళ్ళు మొత్తం నరికేస్తే పీడ పోతుంది అనుకున్నాడు. అది పాయింట్ రాసుకున్నాడు. ఎప్పుడు చెప్పు కరెక్ట్ డేటు, నక్షత్రం అంటే ఫలానప్పుడు. ఓ అంత అన్ని రోజులు వెనకట్నా అంటే మీరు 2 సంవత్సరాలు నడిచి వచ్చారా మా దేశానికి? అవును మహారాజా, మరి మేము చాలా దూరదేశం నుంచి వచ్చాం, మా దేశము నుండి రావడానికి 2 years పట్టింది. ఓహో, వాడి ప్లాన్స్ వాడుకుని ఆ డేట్ రాసుకొని సరే వెళ్ళండి అన్నాడు. వీడు అనుమానించినట్టే వాళ్ళు రాలేదు, అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఎక్కడికి పోతారు, పోండి
నా టార్గెట్ మాత్రం ఇక్కడే ఉంది, బెత్లెహేములో. కాకపోతే ఫలానా అని ఇదమిత్తంగా తెలియదు. కానీ ఆ ఏరియాలో ఆ బాలుడు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు ఉంటాడు. అంతవరకే తెలిసిపోయింది కదా. గనక 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్న శిశువులు మొత్తాన్ని నరికేసేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఎన్ని వేల మంది శిశువులు ప్రతి ఇంట్లోకి వెళ్ళి, ఒక పిల్లోడు నడుస్తూ బయటకు వచ్చాడు అనుకో, ఎంత వీడి వయసు ఎంత అంటే 3 సంవత్సరాలు. 3 ఓకే వదిలేరా బతకని. ఈ పిల్లోడికి ఎంత 5 ఏళ్ళ బతకని. ఈ పిల్లోడికి ఎంత 2 సంవత్సరాలు నరికేరా. 1 సంవత్సరం 10 నెలలు నరికేయి. 2 years ఆర్ లెస్. 2 సంవత్సరాలు కానీ అంతకు 1 నెల తక్కువ కానీ ఉన్న వాళ్ళందరినీ టక 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 కోళ్ళని నరికేశారు. ఎన్ని వేల గృహాలలో గొల్లు అని మరణ ఘోష. అయ్యో దేవా, ఇదేమి బాధ, ఇదేమి దారుణం. మేమేం తప్పు చేసాము? మా ఇంట్లోకి వచ్చే సైనికులు మా పిల్లల్ని చంపేస్తున్నారు. మేమేం తప్పు చేశాము? తప్పు వీళ్ళు చేయలా, జ్ఞానులు చేశారు. జ్ఞానులు, మహాజ్ఞానులు కూడా తప్పు చేస్తారు. ఇదొక పాఠం మనం నేర్చుకోవాలి. జ్ఞానుల వలన కూడా పొరపాట్లు జరుగుతాయి. జ్ఞానుల వలన కూడా సమాజానికి నష్టం కలుగుతుంది. ఎప్పుడు జ్ఞానులు ఎప్పుడు తప్పు చేస్తారు? జ్ఞానుల వల్ల ఎప్పుడు నష్టం జరుగుతుంది? జ్ఞానుల వలన ఎప్పుడు సమాజం గాయపడుతుంది అంటే నక్షత్రాన్ని చూడడం మానేసినప్పుడు. నీ సొంత తెలివి పని చేస్తే నీకు నష్టం, సమాజానికి ప్రమాదం. గనక మనము ఏ నక్షత్రాన్ని చూస్తూ నడుస్తూ ఉన్నామో ఆ నక్షత్రాన్ని చివరి వరకును మనము చూస్తూ నడవటం మనకు మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, దాని యందు మీరు లక్ష్యముంచకపోవుట వలన మీకు కీడు, ప్రమాదం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న సంఘము, ప్రత్యక్షత కలిగిన సంఘం తప్పు చేస్తే వాళ్ళకే ప్రమాదం కాదు, అమాయకులు, అభంశుభం ఎరుగని వాళ్ళు వేల మంది, లక్షల మంది నాశనం అయిపోతారు.